నమస్తే. వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. పార్లమెంట్‌లోకి మన బీసీల బిల్లు పోయి చాలా రోజులైతుంది. బిల్లు పోయిన తర్వాత ఇప్పటికి 3 పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. కానీ ఎవరు కూడా బీసీల గురించి, రిజర్వేషన్ల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఒక పక్క మన తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పటికి కూడా, మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నా కూడా ఈ రిజర్వేషన్ల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈ అంశాన్ని అసలు మొత్తం వెనకన పడేసారు. సో ఈ పార్లమెంట్ గురించి, అలాగే బీసీ బిల్లు గురించి, రిజర్వేషన్ గురించి, దీని వెనుక అసలు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఒకవేళ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు దుర్గా గౌడ్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో ఏం చెప్తారన్న? ముందు ఇప్పుడు పార్లమెంటు ఇప్పుడు 3 సార్లు జరిగింది మన బిల్లు పోయిన దగ్గర నుంచి. ఏం చెప్తారు దాని గురించి? ఫస్ట్ ఎవరు మాట్లాడట్లేదు దాని గురించి. అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటంటే, నేను ఈ బీసీ రిజర్వేషన్ అంశం గురించి మాట్లాడదామంటే నాకు మోడీ టైం ఇస్తలేడు అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారని? అందరికీ నమస్కారం. ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు, విద్యార్థులు, యువకులు, మేధావులు, కళాకారులు చాలామంది ఆలోచించాల్సినటువంటి అంశం. దీని మీద అన్ని రాజకీయ పార్టీలను మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఎందుకంటే గత ప్రభుత్వం కంటే భిన్నంగా బీసీ రిజర్వేషన్ల పట్ల కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్ష హోదాలో ఆ రోజు బీసీ రిజర్వేషన్లను, అంటే రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తోటి తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 3 నెలలనే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. అవును. దాంతోపాటు బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెటు కేటాయిస్తామని చెప్పారు. తర్వాత ఎన్నో కులాలకు, అంటే రజక, నాయి బ్రాహ్మణ, అదేవిధంగా ఈ యాదవ, తర్వాత గౌడ, అదేవిధంగా ముదిరాజు, అదేవిధంగా బెస్త కులాలకు రకరకాల ఫెడరేషన్ల ద్వారా ఆ కులాలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. చేనేత వర్గాలకు దాదాపు వాళ్ళకున్నటువంటి ఏదైతే లోన్ తీసుకున్నారో అవి మొత్తం 1 రూపాయి కూడా లేకుండా వాళ్ళకు మాఫీ చేస్తామని చెప్పారు. ఇట్లా ఎన్నో హామీలు చెప్పేసేసి ఇక గౌడ వృత్తి ద్వారాకు వచ్చేసేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంటు ఆ రోజు కేసీఆర్ గారు గౌడ్లకు 15% ఓన్సులలో రిజర్వేషన్ ఇచ్చింది. మేము 25 ఇస్తామని చెప్పారు. తర్వాత కేరళ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఈ ఉత్పత్తులు, నీరా ఉత్పత్తులు, ఈ తాటి ఈత వల్ల వచ్చేటువంటి ఉత్పత్తులు ఉన్నాయో దానికి మెరుగుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చేసేసి ఆధునీకరిస్తామని చెప్పారు. ఇన్ని హామీలు ఇచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా అరే నియంత అయినటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పేసేసి కాంగ్రెస్ పార్టీని అధికారం తెలుసుకుందన్నటువంటి ఉద్దేశంతో అందరూ కూడా మరి సపోర్ట్ చేసి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టడం జరిగింది. పట్టం కట్టడం 3 నెలలు అయినప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల మీద ప్రస్తావనే తీసుకురాలే. మేము ఉద్యమాలు చేయంగా 6 నెలల తర్వాత నుంచి అప్పుడు ప్రాసెస్ మొదలుపెట్టినారు. ఈ బీసీ రిజర్వేషన్ల మీద ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని చేసేసి రాష్ట్రంలో కులగణన చేశారు. మొట్టమొదటిసారి చేసిన కులగణనలో కూడా తప్పుల తడకే. అవును. ఎందుకు తప్పుల తడక అంటా ఉన్నాము? గత ప్రభుత్వంలో కేసీఆర్ సమగ్ర కులగణన చేసిండు. సమగ్ర కులగణన చేసిన తర్వాత ఆ రోజు ఒక్కరోజు చేస్తేనే 59% తేలింది. వీళ్ళు 46% తేల్చిరు. అంటే నెల రోజులు ఉండి 46. అంటే బీసీ రిజర్వేషన్లు 2014 నుంచి 25కి వచ్చేసరికి పెరగాల తగ్గాల? పెరగాలి. 2014లో
దాదాపు 59% ఉన్నటువంటి రిజర్వేషన్లు 46% ఎట్లయితాయి? మళ్ళీ ఈడబ్ల్యూ మళ్ళీ అగ్రవర్ణంలో ఉన్నటువంటి రిజర్వేషన్ 10 నుంచి 15% పెరిగింది, వాళ్ళ 5% పెరిగింది. ఇక్కడ బీసీల శాతం తగ్గించింది. మళ్ళీ మేము పోరాటాలు చేసేస్తే మళ్ళీ ఒక నెల రోజులు పెట్టేసుకొని దాన్ని మళ్ళీ 56% అని చెప్పేసి మళ్ళీ ఒక 5% దానికి పెంచి ఇచ్చేసారు. సరే, ఏదేమైనప్పటికీ 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, 56% అని తేల్చిరు కదా అని చెప్పి అనుకున్నాం. అసెంబ్లీలో బిల్లు పెట్టినారు, బిల్లు పెట్టేసి అన్ని రాజకీయ పార్టీలతో న్యాయ సమీక్షలు చేసిర్రు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా, డెడికేషన్ కమిషన్ ద్వారా, రకరకాల కమిషన్లు వేసేసేసి బీసీ కమిషన్ ద్వారా అన్నీ తీసుకొని ఆల్రెడీ పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీర్మానానికి అందరు సపోర్ట్ చేసినారు, ఓకే అని చెప్పారు. బిల్లు పోయింది. ఇప్పటికి 10 నెలలు రాష్ట్రపతి దగ్గర బిల్లు 10 నెలలు అవుతుంది. ఆ 10 నెలలైనటువంటి బిల్లులో మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు, తెలంగాణ నుంచి సపరేట్ ఒక ట్రైన్ తీసుకెళ్ళేసి అందరూ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంటే ఇండియా కూటమి సపోర్ట్ తీసుకొని ఆ రోజు 30 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చారు. ఎక్కడ జంతర్ మంతర్ దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేసిర్రు, తెలంగాణలో బీసీ కులగణ మీద మీరు ఒక మొదటి అడిగేసారు, మొట్టమొదటి అడిగేసారు, దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. మీరు పార్లమెంట్లోకి ఇట్లా బీసీ బిల్లు పెడితే మేము అందరం సపోర్ట్ చేస్తామని చెప్పేసేసి అక్కడికి వచ్చినటువంటి వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఇండియా కూటమి సభ్యులందరూ కూడా అక్కడ ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టండి, మేము మద్దతు తెలుపుతామని చెప్పారు. ఈయన కేవలం అక్కడ మీటింగ్ పెట్టేసేసేసి ఈయన చేయి దులుపుకొని వచ్చేసేస్తే రాహుల్ గాంధీ గారు ఏం చేశారు, ఓబీసీ మహాసభ 5,000 మందితో ఓబీసీ మహాసభ పెట్టాడు. ఆయన పెట్టేసేసి మేము అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం, ఇక నుంచి బీసీలకు అన్యాయం జరగనీయం, మేము ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు వచ్చే విధంగా పోరాడతామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరికి బిల్లు 10 నెలలు అవుతుందన్న, అది ఎన్ని రోజులలో క్లియర్ కావాలి? వాస్తవంగా సుప్రీంకోర్టు చెప్పింది ఆ రోజు, రాష్ట్రపతి దగ్గరికి ఏదైనా బిల్లు వచ్చేస్తే ఆ బిల్లును 3 నెలల పరిధి లోపల క్లియర్ చేయాలి. ఒకవేళ మీకు ఆ బిల్లులో ఏమన్నా మీకు ఏమన్నా సలహాలు సూచనలు కావాల్సి ఉంటే మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం, 3 నెలల కంటే ఎక్కువ ఉంచుకోవాల్సిన అవసరం లేదు, 3 నెలలలోపు తేల్చేయాలని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ రోజు ఈ రిజర్వేషన్ బిల్లు పైన మేము హైకోర్టులో ఇక్కడ సుప్రీంకోర్టులో చెప్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు దాని మీద మాట్లాడడం జరిగింది. మరి ఎందుకు జాప్యం చేసిరు? అసలు 10 నెలలు అవుతుంది, ఎందుకు జాప్యం చేయడానికి కారణం ఏంది? అసలు ఎందుకు తొక్కిపెట్టారు బిల్లును? ఎందుకు పార్లమెంట్లో ఆ బిల్లు విషయంలో మాట్లాడలేదు? ఇప్పుడు పార్లమెంట్లో ఎన్ని బిల్లులు పరిష్కారం అయితే ప్రతి బిల్లు పార్లమెంట్లో కదా పాస్ అయింది. మేమేం చేసినాం, చట్టపరంగా బీసీలకు 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో చేర్చండి, మా హక్కుగా రిజర్వేషన్ కావాలని చెప్పినాం. ముఖ్యమంత్రి ఏమన్నాడు, నేను అవసరం అనుకుంటే ఈ బీసీ రిజర్వేషన్ల పైన కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటా అని చెప్పిండు, కేంద్రం మీద యుద్ధం ప్రకటిస్తా అని చెప్పిండు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రం పోయి మహారాష్ట్ర పోయిండు. నేను దేశంలో ఏ రాష్ట్రంలో అయినటువంటి విధానం తెలంగాణలో తీసుకొచ్చిన, తెలంగాణ ఈరోజు దేశానికే రోల్ మోడల్ అని చెప్పిండు. బీసీ రిజర్వేషన్ల పట్ల దేశానికే రోల్ మోడల్ అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. మరి ఏం రోల్ మోడల్ అయింది ఈరోజు? 42% రిజర్వేషన్ వల్ల ఏం సాధించారు? రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ ఇవ్వలే, ఉద్యోగాలలో 42% ఇవ్వలే, విద్యలో ఇవ్వలే, ఇప్పుడు పారిశ్రామిక రంగంలో ఇవ్వలే, ఈ విధంగా కాంట్రాక్టర్లు కూడా 42% ఇస్తాను, ఏది సివిల్ వర్క్లలో రోడ్స్లలో ఇస్తాను. ఇప్పటి వరకు 1% కూడా ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. మరి మీరు ఇంత ఖర్చు పెట్టేసి అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని 42% రిజర్వేషన్ల పైన ఎవరు అడ్డుకుంటున్నట్టు? మళ్ళీ మేము తెలంగాణ బంధు పిలిపిస్తే అన్ని రాజకీయ మీరు చూశారు కదా, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి కదా. మరి ఇంట్లో దొంగోవాడు దొరవాడు ఎవరు? నువ్వు తేల్చాలి కదా ముఖ్యమంత్రి కదా, ఈ ఫలానా రాజకీయ పార్టీ బీసీ రిజర్వేషన్లకు అడ్డుగా ఉందని తేల్చాలి కదా. తేల్చాలంటే ఏం చేయాలి? ధర్నా ఉన్నప్పుడు కూడా అయోమయం అసలు. అవును, ఆ పార్టీ వాళ్ళు వచ్చి మేము బీసీలో సపోర్ట్ చేశారు, వీళ్ళు వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. అది మరి ఎవరి దగ్గర ఆగింది అసలు? అది అదే మేమేం చేసినా అంటే ఒక బంధులోనే కాదు, అసలు రౌండ్ టేబుల్ సమావేశం పెడితే కూడా
బీఆర్ఎస్ పక్షాలు వచ్చినాయి, బీజేపీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, అందరు కూర్చొని మేము మద్దతు అంటే మేము మద్దతు అన్నారు. మరి అడ్డుకుంటున్నది ఎవరు ఇవాళ? అడ్డుకుంటున్నది ఎవరో తెలియనీకనైనా నువ్వు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తాలి కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎన్ని అంశాలు లేవనెత్తారు. ఆపరేషన్ సింధూర్ మీద వారం రోజులు పార్లమెంటు సమావేశాన్ని స్తంభింపజేసారు. తర్వాత ఆయన బీహార్ అది ఓట్ల గల్లంత అయింది, అక్కడ లక్షలాది ఓట్లు గల్లంత అయినాయని చెప్పేసి ఒక వారం రోజులు చేశారు. ఎవరు రాజకీయ నాయకులు అవినీతి పడి ఒక నెల రోజు జైల్లో ఉంటే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది అంటే దాని మీద మాట్లాడారు. నిన్న మొన్న కూడా చూసినాం కదా, స్పీకర్ అవిశ్వాస తీర్మానానికి వెళ్ళారు మాట్లాడట్లేదని చెప్పి. మరి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు మీద మీకు మాట్లాడివ్వడానికి అవకాశం ఇవ్వకపోతే మరి ఆ రోజు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టలేదు స్పీకర్ మీద? అంటే మీ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, మీ యొక్క రాజకీయాల కోసమే పార్లమెంట్ సమావేశాలు నడుపుతారా? మరి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీల పక్షాన పార్లమెంటు నడవదా? అరే దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంటే ఈ వర్గాలకు ఒక మంత్రి లేడు కేంద్రంలో ఇప్పటి వరకు. అవును, ఎస్సీలకు ఉన్నారు, ఎస్టీలకు ఉన్నారు, మైనార్టీలకు ఉన్నారు, కల్చరల్ ప్రోగ్రామ్స్కు ఉన్నాయి, అటవీ శాఖకు ఉన్నారు, మైనింగ్ శాఖకు, ప్రతి శాఖకు ఒక మంత్రి ఉన్నాడు ఈరోజు. కానీ 70 కోట్ల మంది ఉన్నటువంటి బీసీలకు ఒక శాఖకు మంత్రి లేడు. ఇప్పుడు దేశం నుంచి పోయినటువంటి ఈడబ్ల్యూఎస్ వర్గాల మధ్య రిప్రజెంటేషన్ ఎవరు తీసుకోవాలి అక్కడ? ఈరోజు బీసీలలో 3600 కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇందులో ఎన్నో సంచార జాతులు ఉన్నాయి. మరి ఆ సంచార జాతులు వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు కులం సర్టిఫికేట్ కూడా తీసుకోలేనటువంటి కులాలు ఉన్నాయి. ఇది నా కులము, నేను బీసీని, నాకు బీసీ, అరే నేను బీసీలో పుట్టిన బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే అందులోనే ఉన్నామని గ్యారంటీ ఏంది, నువ్వు బీసీ అని గ్యారంటీ ఏంది అనేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఆ వర్గాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి పరిస్థితి 77 సంవత్సరాల బాధ స్వాతంత్రంలో వచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు ఈ యొక్క వర్గాలు, ఈ సంచార జాతులను ఇప్పుడు 3600 కులాల లోపల అసలు 3500 కులాలు ఇలా పార్లమెంట్ లోపలికే పోలే, అసలు పార్లమెంట్ గేటే దాటలే. మరి ఈ వర్గాలను ఏ విధంగా చేస్తారు? ఇలా కేంద్రం అంటే జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన చేస్తామని చెప్పారు. మేము చాలా సంతోషపడ్డాం. సరే మరి 70 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ కులగణన చేస్తామంటుండు అనుకుంటే మొన్న ఏం చేశారు? ఆ కాలంలో ఎస్సీ కాలం పెట్టిరు, ఎస్టీ కాలం పెట్టిరు, బీసీ కాలం లేదు. దాన్ని ఏం చేసారు? మామూలుగా జనరల్ దాంట్లో పెట్టేసేసి అది అదర్స్లో పెట్టేసారు. మరి ఈ యొక్క 3600 కులాల యొక్క స్థితిగతుల పరిస్థితి ఏంది? ఎట్లా లెక్క తీస్తారు? వాళ్ళ యొక్క అభివృద్ధి ఏంది? వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా లేవా? వాళ్ళ సంచార జీవితం ఏం గడుపుతా ఉన్నారు? వాళ్ళు ఎంతమంది ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఎంతమంది చదువుకుంటున్నారు? ఎంతమంది కులాలు పోయి వాళ్ళ యొక్క రోడ్డును ఏ విధంగా పడ్డారు అనేటువంటి అంశాలు ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తారు. అవును, ప్రతిసారి పోతుండే కేంద్రం మనస్తులం కలుస్తున్నాడు. ఇది ఈ బిల్లు పోయిన తర్వాత 50 సార్లు కలిసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని. ఏం చెప్తున్నా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అరే నువ్వు పోయినప్పుడల్లా టీవీలలో వస్తుంది కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినటువంటి అంశము నీకు ఇక్కడ కనపడతా ఉంది కదా, అవుతుంది. మళ్ళీ నాకు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టైం ఇస్తలేడు అంటావు. అంటే ఓన్లీ రిజర్వేషన్ అంశానికి, అంటే బీసీ రిజర్వేషన్ అంశానికే టైం ఇవ్వట్లేదా లేకపోతే మొత్తానికి ఇవ్వట్లేదా? అది చెప్పాలి కదా, మీడియా ముందుకు వచ్చి చెప్పాలి కదా, క్లారిటీ ఇవ్వాలి కదా. ఏ అంశం పట్ల ఇవ్వట్లేదు? మేము అడగడానికి కూడా వస్తుంది, బీజేపీ వాళ్ళని అడగడానికి వస్తుంది కదా. ఈ రోజును మీరు ప్రస్తావించకపోతే ఇప్పుడు అది పోయిన తర్వాత అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళమని చెప్పినాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకోండి, రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ తీసుకోండి, రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోండి, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళండి అని ఎన్నోసార్లు అడిగాం. ఇప్పటి వరకు సంవత్సర కాలమైన ఇప్పుడు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళలేదు. అవును, మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు చర్చించలేకపోతా ఉన్నారు? అంటే మాకు తెలిసింది ఏంటంటే ఇందులో బీజేపీకైనా, బీఆర్ఎస్కైనా, కాంగ్రెస్ పార్టీకైనా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదనేది మాకు కనపడతా ఉంది. చిత్తశుద్ధి ఉంటే ఏదో ఒక కార్యాచరణ చేయాలి కదా. మరి వీళ్ళకి ఏ పార్టీకి చిత్తశుద్ధి ఉంది? ఇప్పుడు ఫైట్ చేయాలి. బీఆర్ఎస్ పొద్దున్న లేస్తే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా వాళ్ళకి వచ్చిన కవితమ్మ గారు, వివిధ వాళ్ళ
మాజీ మంత్రులు అవును. చాలా అంశాల మీద మాట్లాడతారు. కానీ రిజర్వేషన్ అంశం వచ్చాక రిజర్వేషన్ అంశం మీద ఎందుకు మాట్లాడరు? వాళ్ళు బీసీ రిజర్వేషన్ అంశం ఎందుకు మాట్లాడరు? అరే మీరు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికలు జరపాలని చెప్పేసి బీజేపీ ఎందుకు అడగదు, బీఆర్ఎస్ ఎందుకు అడగదు? అడిగినప్పుడు కదా వాళ్ళ మీద ఒత్తిడి పడేది. అవును. అంటే మీరు ప్రశ్నిస్తలేరు. అన్నీ ఈరోజు ప్రాజెక్టుల మీద అడుగుతారు, ఈరోజు ఎన్నో ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి మీద అడుగుతారు. కానీ బీసీ రిజర్వేషన్ల మీద ఒక్కడు మాట్లాడేందుకు, ఒక్కడు ప్రశ్నించడేందుకు? అంటే కుమ్మక్కైనటువంటి రాజకీయాలు అనేది ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది మనకు. అందుకని మేము ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇంత వివక్షత? ఇవాళ బీసీలు ఎస్సీలతో అడగట్లేదు, లేకపోతే ఎస్టీల వాట అడగట్లేదు, లేకపోతే ఈ అగ్రవర్ణాల వాట ఎవరు అడగట్లేదు. మీరు ఏదైతే జనగణన ద్వారా ఏదైతే చేశారో ఆ జనాభా దామాష ప్రకారమే ఈరోజు బీసీ రిజర్వేషన్లు అడుగుతా ఉన్నారు. మీరు స్పష్టంగా ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ చేత, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేత ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టించి ఏం చేయించారు? మేము ఈ రాష్ట్రంలో ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన, ఎంపీటీసీ నిర్వహించిన, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన, మేము 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే ఎన్నికలు పోతామన్నారు. అవును. మరి ఏడ మాట నిలబెట్టుకున్నారు? సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాయి. మేము అడిగినాం, మొదటిసారి అడుగుతున్నప్పుడు పరిచయం నాటేటప్పుడు మేము అడిగినాం. అడిగితే ఏది ఏమైనప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే మా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మరి పార్టీ పరంగా ఇచ్చిరా? మీరు అందరూ చూసారా? మీడియాలో అందరూ చూసారా? ఇవ్వలేదు. ఎంత ఇచ్చిర్రు? 17% ఇచ్చారు. 17% ఇచ్చారు. మనకి ఇంతకుముందు ఉన్నదానికంటే 17%. గత ముఖ్యమంత్రి తమిళనాడు తరాలు 69% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆయన 34% తీసుకొచ్చి 22 చేసిండు. 34 నుంచి 22 చేసిండు. ఈయన నేనేం తక్కువ కాదన్నట్టు ఈయన 22ను 17 చేసిండు. అంతే. అంశం గురించి ఫస్ట్ ఎవరు మాట్లాడలేరు. మనం పార్టీల పరంగా ఇందాక మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఎవరొకరు ముందుకు వచ్చి మాట్లాడలేరు. అదే మేము ఈరోజు ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి మా మంత్రులు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా కొండా సురేఖ గారు, అదే శ్రీహరి గారు, నలుగురు మంత్రులు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు బీసీలు. వీళ్ళు మరి పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, మరి మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు అంటే కేంద్ర బడ్జెట్ రావాలని చెప్పినారు, నిర్వహించారు. మరి ఇలా మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు అని చెప్పేసి ఒక్కరు అడగలేదు. ఈ 42% రిజర్వేషన్ల అంశం మీద మరి ఏంటి మన స్టాండ్ ఏంటి అనేది అడగలేదు. నేను ఈ సందర్భంగా ఏం చెప్తానంటే వాళ్ళకు చేయాలన్నటువంటి ఉద్దేశం ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అది ఆగ్రహణ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది. ఇది బీజేపీ అంటే బ్రాహ్మణుల పార్టీ, ఇది చూసే బీఆర్ఎస్ఎస్ అంటే వెలమల పార్టీ, ఎల్వైతుల పార్టీ లాగా అయిపోయింది. కాబట్టి వాళ్ళకు ఎప్పుడు కూడా ఈ యొక్క బహుజన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చే అంశంలో కానీ, బడ్జెట్ కేటాయించే అంశంలో కానీ ఎప్పటికి కూడా వాళ్ళకు సానుకూలత ఉండదు. మరి మీరు అడగాలి కదా, మీరు ఎందుకు అడగలేరు? మాట ఇచ్చారు, మాతోటి ప్రెస్ ముందు చెప్పించారు, మాతోటి ఈ యొక్క రిజర్వేషన్ అంశం మీద పదే మాతోటి చెప్పించారు. ఈరోజు మేము బయటికి వెళ్తే మా వర్గాల వాళ్ళు మా మీద సీరియస్ అవుతా ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ ఏమైంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఏంటని చెప్పేసి వీళ్ళందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అడగట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది మా అంశం. ఒక్క అంశం కాదు, ఈరోజు పొన్నం ప్రభాకర్ అనే తీసుకుందాం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణకు అడ్డొస్తుందని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డికే వార్నింగ్ ఇచ్చిండు ముఖ్యమంత్రికి. కిరణ్ కుమార్ రెడ్డికి, బిడ్డ తెలంగాణ బిల్లుకు అడ్డు పడితే నువ్వు ఇట్లా కామారెడ్డి వస్తే నీ హెలికాప్టర్ వేల్చేస్తా అన్నాడు. ఇదే లగడపాటి రాజగోపాల్ పార్లమెంటులో స్ప్రే చేసేస్తే ఈయన స్ప్రే పడక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూసాము. మీరా కుమారి, ఈ యొక్క స్పీకర్ మీరా కుమార్ కాలు మొక్కి తీసుకొచ్చేసి బిల్లు ఏ విధంగానైనా బిల్లు తెలంగాణ బిల్లు పాస్ చేయాలమ్మని చెప్పేసి కాలు మొక్కి సుష్మా స్వరాజ్ను బతిమిలాడి ఈమె కాలు మొక్కి బిల్లు పాస్ చేయించిండు అనే అంశాన్ని జయపాల్ రెడ్డి చెప్పిండు మొన్న జయంతి సందర్భంగా విన్న ఒక వీడియోలో.
నేనేమంటున్నా అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇంత చిత్తశుద్ధిగా పనిచేసేసి మీరా కుమారి కాలు మొక్కి సుష్మా స్వరాజ్ను బతిమిలాడి వివిధ రాజకీయ పార్టీలను కూడగట్టినటువంటి మీరు ఇలా బీసీ రిజర్వేషన్ అంశాన్ని నెత్తికెత్తుకొని తెలంగాణ పద్ధతి ప్రకారంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి అంశం ఎందుకు చేయట్లేరు మీరు? ఆ తెలంగాణ తరహాలో ఎందుకు పోరాటం చేయట్లేదు? మీ తెలంగాణ తరహాలో పోరాటం చేపించేసి పార్లమెంట్లో ఏదైతే 30 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు వచ్చేసి మద్దతు తెలిపినటువంటి వాళ్ళ చేత పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావిస్తే 235 మంది పార్లమెంటు సభ్యులు లేచి ఇండియా కూటమి నుంచి మాట్లాడితే బిల్లు పాస్ కదా పార్లమెంట్లో. ఎందుకు మాట్లాడలేకపోతారు అంటే కేవలం అంటే బీసీలను రాజకీయంగా ఏ విధంగా వాడుకోవాలి, బీసీల ఓట్లు ఏ విధంగా కొల్లగొట్టాలి అనే అంశం తప్పితే ఈ వర్గాలకు ఏ విధంగా మనం న్యాయం చేయగలుగుతాం, ఈ వర్గాలు ఏమన్నా వేరే వాళ్ళ యొక్క వాటా ఏమన్నా అడుగుతుందా అనే అంశం ఎక్కడ కూడా కనపడట్లేదు అందులో. రెండోది, అసెంబ్లీ సమావేశాల్లో బీసీల బడ్జెట్ ఇచ్చారు. బీసీల బడ్జెట్ ఎంత ఇవ్వాలి వాస్తవంగా? ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్. అందులో బీసీల జనాభా 56%. ఎంత ఇవ్వాలి? 1,50,000 కోట్లు ఇవ్వాలి. 1,50,000 కోట్లు ఇవ్వలేదు. ఎంత ఇవ్వాలి? కనీసం ఒక 25% అని ఇవ్వాలి. అది ఇవ్వలేదు. మీరు ఎంత ఇస్తున్నారు? 20,000 కోట్లు ఇస్తున్నారు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు వివిధ కులాలకు ఫెడరేషన్లు ఏర్పరుస్తారు. మరి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఇస్తున్న 20,000 కోట్లకు బదులు మీరు బడ్జెట్లో పెట్టినంత 9,000 కోట్ల రూపాయలు పెట్టారు. 9,000 కోట్ల రూపాయలు పెట్టి 2 సంవత్సరాల కాలంలో 2,000 రూపాయలు ఖర్చు పెట్టారు. 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఇచ్చిందే 9,000 కోట్లు, అందులో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. మరి మిగతా 7,000 కోట్లు ఎక్కడ దారి మళ్లించినట్టు? ఎక్కడ పోయినాయి 7,000 కోట్లు? ఇలా ఆ 7,000 కోట్లు ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం అయిపోద్ది, క్లియర్ అయిపోతుంది. పాత బకాయిలే అయిపోతాయి, 7,000 కోట్లు అయిపోతుంది. మరి ఇప్పుడు మార్చి వచ్చేసేస్తే కథం, ఆ బడ్జెట్ క్లోజ్. మళ్ళీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 11,000 కోట్లు ఇచ్చారు. ఇప్పటికి ₹1 ఖర్చు పెట్టలేదు. అంటే 2 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చింది 19,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. 20,000 కోట్లు ఇస్తే 2,000 ఖర్చు పెట్టారు, 2,000 పెట్టారు. అంటే ఎంత? అంటే 1%. ఏమనుకోవాలి అంటే 56% జనాభాకు 2,000 కోట్లు. మరి ఇలా రాష్ట్ర అప్పు ఎంత? ఆయన 6 లక్షల కోట్లు చేసిండు, ఈయన ఒక 7 లక్షల కోట్లు ఏదో చేసినట్టుండు. మరి ఈ అప్పులో బీసీలకు వాటా వేస్తారు కదా, అప్పులో అంటే అప్పులో మాత్రమే బీసీలు పంచుకోవాలి. మరి ఆస్తులు బడ్జెట్ కూడా పెట్టాలి కదా. నువ్వు ఇప్పుడు ఏదైనా ఓ బిల్డింగ్ కట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి అప్పు ఏదైతే ఉన్నప్పుడు బిల్డింగ్ ఉన్నప్పుడు అప్పు కూడా కడతాడు, దానికి ఎంత ఖర్చు అయిందో అది కట్టినప్పుడు కట్టాలి. కానీ ఈ రోజు బీసీలు ఏమో అప్పును మోస్తా ఉన్నారు, బడ్జెట్ మాత్రం ₹1 ఖర్చు పెట్టలేదు. మరి ఈ బడ్జెట్ ఎట్లా తయారవుతుంది? ఈ రోజు బీసీలు కొన్నటువంటి వస్తువుల మీద వేసినటువంటి పన్నుల ద్వారానే కదా ఈ రాష్ట్ర బడ్జెట్ అవుతా ఉంది. అంటే మా ద్వారా తయారైనటువంటి బడ్జెట్లో మాకేమో 1% వాటా లేదు, కానీ అప్పులలో మాత్రం వాటా ఉంది. దాంట్లో ఎంత ఉంది? ఈ వర్గాలకేమో దోపిడీ చేసి తీసుకుపోయి ప్రాజెక్టుల పేరు మీద 1,000 కోట్లు 1,00,000 కోట్లు తీసుకుపోయినటువంటి వాళ్ళకేమో 10% ఉంది, మేము 90% ఇవ్వాలి. అంటే 1% ఉపయోగించుకున్నోడేమో 90% అప్పు కట్టాలి, ఈ 90% బడ్జెట్ తిన్నోడేమో 1% అప్పు కట్టాలి. అంటే ఎట్లుందంటే వీళ్ళు బీసీ లాంటి వాళ్ళు అప్పులు కట్టడానికి ఉండాలి, కేవలం బీసీలు ఈ రాష్ట్రం యొక్క అప్పులు కట్టడానికి ఈ యొక్క వీళ్ళకి ఓట్లు వేయడానికి, ఓట్లు వేసే యంత్రాలుగా అప్పులు కట్టే కార్మికులుగా వీళ్ళకి ఉండాలి. వీళ్ళు ఎప్పుడు కూడా అధికారం అనేది చేపట్టకూడదు. అంటే సర్పంచ్ కావద్దు, ఓ జడ్పీటీసీ కావద్దు, ఓ జడ్పీ చైర్మన్ కావచ్చు, ఓ మున్సిపల్ కమిషన్ చైర్మన్ కావద్దు, ఓ ఎంపీ కావద్దు, ఓ కేంద్ర మంత్రి కావద్దు. ఎప్పటికి ఎట్లా ఉండాలంటే కేవలం ఓటు వేయాలి, రేషన్ కార్డు
ఆధార్ కార్డు పింఛను ఇంతకే పరిమితం. అంతే. ఇంకా మిగతా అంశాల మీద విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎలాంటి అవకాశాలు అనేది వీళ్ళు అడగకూడదు. అడిగితేది అందుకని మేము ఏం చెప్తా ఉన్నాం అంటే అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు చెప్తా ఉన్నాం ఈరోజు మనం పోరాడితే తప్పితే ఈ రిజర్వేషన్లు అమలు కావు, ప్రశ్నిస్తే తప్పితే ఈ అసలు కాదు. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు బీజేపీ నుంచురు, 8 మంది పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ నుంచురు. అందులో మొన్న ఒక ఈటల రాజేందర్ గారు మాట్లాడారు. ఏది 10 నెలల తర్వాత మాట్లాడాడు. మాట్లాడితే పరిశీలన ఉందంటారు. మరి పరిశీలన 10 నెలల నుంచి పరిశీలన పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి ఏమొచ్చిందని చెప్పేసి మళ్ళీ ఆయన అడగలేదు ఈటల రాజేందర్ గారు. ఎందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లుని ఏమో 48 గంటల్లో బిల్లు పాస్ చేసి వారం రోజుల్లో ఆమోదం పొందుతుంది. మరి ఇది 10 నెలలైనా ఎందుకు ఆమోదానికి పొందలేకపోతుంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలని ఎవరైనా అడిగిరా? బ్రాహ్మణులు అడగలే, వైశ్యాస్ అడగలే, చౌదరి అడగలే, రెడ్డిస్ అడగలే, ఎల్మలు అడగలే. ఎవ్వడు మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈ దేశంలో ఏ ఒక్క ఆధిపత్య కులాలు అడగలే. అసలు రిప్రజెంటేషన్ చేయలే. ఎప్పుడు ఎన్నడూ ఒక ధర్నా చేయలే, ఒక ర్యాలీ చేయలే, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వలే. ఇవ్వకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకు ఇవ్వలేదని వీళ్ళు రిజర్వేషన్ వ్యతిరేకులు. రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పి ఉద్యమం చేశారు వీళ్ళు. అసలు రిజర్వేషన్ ఈ దేశంలో రిజర్వేషనే ఉండొద్దని ఉద్యమం చేసినటువంటి వాళ్ళు. మరి రిజర్వేషన్ వద్దన్నటువంటి వర్గాలకు 10% రిజర్వేషన్ ఎట్లిస్తారు? సోయి ఉండాలి కదా కేంద్ర ప్రభుత్వాలకు. ఈ వర్గాలు రిజర్వేషన్ వద్దంటున్నాయి. రిజర్వేషన్ వద్దని ఉద్యమం చేసేటప్పుడు ఎంత నీచంగా మాట్లాడారో తెలుసా వీళ్ళు? రిజర్వేషన్ వర్గాల పక్కల మేము చదువుకుంటే విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఈ రిజర్వేషన్ వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి, మెరిట్ పడిపోతుంది. ఈ రిజర్వేషన్ వర్గాల పక్కల కూర్చొని చదువుకోవాలంటే మాకు ఇబ్బందికరంగా ఉంది. ఒక అంటరాని వాళ్ళలాగా చూసినటువంటి వ్యక్తులు వీళ్ళు. మరి అలాంటి వ్యక్తులు, అలాంటి ఉద్యమం చేసినటువంటి వాళ్ళకు రిజర్వేషన్ అనుభవిస్తూ ఉంటారు. ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు, బీసీల కంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వ్యక్తులకు ఈరోజు రిజర్వేషన్ కోటా కింద 10% ఉన్నది. ఎంత? 4%, 6%, 4 నుంచి 6%. మరి 4 నుంచి 6% ఉన్నటువంటి వాడికి ఏమో 10% ఇస్తావు. ఇక దేశంలో 56% ఉన్నటువంటి బీసీలకేమో 1% కూడా రిజర్వేషన్ లేదు. అది విద్యా ఉద్యోగాల్లో 27% ఉంటే ఆ 27% కూడా 30 సంవత్సరాలుగా ఎంత ఇంప్లిమెంట్ అవుతుందంటే 9% ఇంప్లిమెంట్ అవుతుంది. బీసీలకు ఇచ్చిన 27లో మొన్నటి వరకు లెక్కలు తీస్తే బూర నర్సయ్య మొన్న ఎంపీగా పోయినసారి ఎంపీ ఉన్నప్పటి నుంచి ఆయన లెక్కలు తీస్తే అందులో ఇంప్లిమెంటేషన్ అయింది కేవలం 10 నుంచి 11%. అంటే మిగతా 16% ఓడి తిన్నాడో కూడా తెలియదు. సో ఇది గైస్ ఇంటర్వ్యూ. బీసీల పట్ల ఎందుకు ఇంత వివక్షత అని చెప్పి కూడా పెద్ద ఎత్తున బీసీలు అడుగుతూ ఉన్నారు. బీసీల తరపున కూడా దుర్గయ్య గౌడ్ అడుగుతూ ఉన్నారు. అసలు పార్లమెంట్లో ఈ బిల్లు పోయి కూడా చాలా రోజులు అవుతుంది. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి 10 నెలలు అయిపోతుంది. మనకు అన్న ఒక విషయం చెప్పాడు, 10 నెలలు కాదు, రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పోయినా 3 నెలల్లోపే దాన్ని క్లియర్ చేయాలి. ఒకవేళ వీళ్ళకి ఏమన్నా సందేహాలు ఉన్నా లేకుంటే ఇంకేమన్నా దానిపైన ఉన్నా కూడా హైకోర్టును అడగవచ్చు మీరు అని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ బిల్లుని క్లియర్ చేయలేదు. సో చూద్దాం దీన్ని ఇంకా ఎన్ని రోజులు ఇలా పొడిగిస్తారు, అసలు ఈ బిల్లుని ఎప్పుడు క్లియర్ చేస్తారని కూడా వేచి చూద్దాం. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ అన్న. నమస్తే.